జీవ్ భజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామీతి నామిని నమాచార్య పదాయ నితాయ కృపా ప్రదాయిని గౌరకథ దామదయ నగర గ్రామతారిణి నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాदी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लङ्कायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्येश्वर हरे कृष्ण। माताजी and ప్రభుజీ వాయిస్ క్లియర్ గా ఉందా, వినిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. సో మనం నిన్న 21వ శ్లోకం కంప్లీట్ చేసుకున్నాము. మొదటి స్కందం మొదటి చాప్టర్లో 20 కంప్లీట్ చేసుకున్నాము. సో 20వ శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాము? ముగ్గురు నలుగురు హ్యాండ్ రైజ్ చేయండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి. 20th శ్లోక ఎస్టర్డే. హరే కృష్ణ, ఒక్క హ్యాండ్ రైజ్ కూడా లేదు. గుర్తులేదా నేనేం చర్చించుకున్నాము? గుర్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. మనిషి బలరాముడి గురించి చెప్పుకున్నాం మాతాజీ. హరి బోల్. ఎస్, ముఖ్యంగా బలరాముడి గురించి చెప్పుకున్నాం. ఇంకా మనిషా మాతాజీ ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. మాతాజీ, కృష్ణుడు ఎప్పుడైనా అవతరించేటప్పుడు ముందు బలరాముడు అవతరిస్తాడు అని వాళ్ళు ఏమంటారు? మనం శ్రీ చైతన్య మహాప్రభు కూడా అవతరించే ముందు ఇలా ఇంకో ప్రభుజీ మనకి అవతరిస్తారని చెప్పి మనం నేర్చుకున్నాం మాతాజీ. ఓకే, నిత్యానంద ప్రభు, ఇంకో ప్రభు కాదు, నిత్యానంద, నితాయ్ గౌర్ ప్రేమానందే అంటాం కదా, నిత్యానంద. షడైశ్వర్యాల గురించి చెప్పుకున్నాం మాతాజీ. షడైశ్వర్యాలు చెప్పాము, లీలలు చెప్పుకున్నాము, ఐశ్వర్యాలు ఏంటి అని చెప్పుకున్నాము. చైతన్య మహాప్రభు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ తీవ్ర స్థాయిలో సాహసాలు ఎలా చేశారు, లీలలు ఎలా చేశారు, ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన మానవుడిగా వచ్చినప్పుడు అందరు హేళన చేశారు కదా, శ్రీకృష్ణుడు మానవుడే అని అనుకున్నారు. కానీ ఆయన ఏ రకంగా అవతరించినా ఎలా వచ్చినా దేవాది దేవుడు అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు 21వ శ్లోకం మనము చదువుకుందాం. శ్రీ 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 రాధా మదన్ మోహన్ కి జై, జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మై కి జై, చైతన్య నిత్యాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. హరే కృష్ణ. శ్రావణి మాతాజీ మీరుంటే షేర్ చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు ఎందుకో ఎవరు వీడియోలు ఆన్ చేసుకోలేదు? శ్రావణి మాతాజీ, మనీషా మాతాజీ, బబితా మాతాజీ ఆల్ హైడింగ్. అండ్ సబితా మాతాజీ మీరు జపం చేశారు, కృష్ణకుమారి మాతాజీ జపం చేశారు వితౌట్ వీడియో, సబితా మాతాజీ ప్రేయర్ చేశారు వితౌట్ వీడియో. సో ఇవన్నీ ట్రై చేయండి మీరు వీడియో ఆన్ చేసుకోవడానికి. సింపుల్ డ్రెస్ సరిపోతుంది, మీరేమి ప్రత్యేకంగా డ్రెస్ అవ్వక్కర్లేదు. అండ్ టెక్నిక్స్ ఉంటాయి, ఓన్లీ ఫేస్ కనిపించేటట్టు కూడా ఫోన్ని అరేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఓకే, ట్రై చేయండి. ఖలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కదాయాం సక్షనా హరేహి. సో ఇంకా షేరింగ్ రాలేదు. హరే కృష్ణ.
సో మళ్ళీ ఒక్కసారి చదువుతాను చూడండి. కలిమాగతామాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కదాయాం సక్షణ హరేః. కలిం అంటే కలియుగము. కలియుగాన్ని మనము కలహయుగం అని తెలుసుకున్నాము. ఇది ఒక పెద్ద కలహయుగం అన్నమాట. ఆగతం అంటే వచ్చినదని. ఎస్, ఇప్పుడు షేరింగ్ వచ్చింది. మనం వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదివినాక మళ్ళీ కూడా మనం శ్లోకం చదువుతాం. కలిం అంటే కలియుగం, కలహయుగము. ఆగతం వచ్చినదని, ఆజ్ఞాయ తెలుసుకొని, క్షేత్రే ఈ క్షేత్రమున, అస్మిన్ అంటే దీని యందు, వైష్ణవే భగవద్భక్తుల కొరకు నిర్దేశింపబడిన, వయం అంటే మేము, ఆసీనః ఆసీనులైతమి, దీర్ఘకాలము, సత్రేణ యజ్ఞమును చేయుట కొరకు, కథాయాం కథలను, సక్షణాః మా సమయమును, హరేహి హరి కథల యందు. సో ఇలా ఉందన్నమాట. కలిమాగతామాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః. సో మీరందరూ కలిసి చదువుతారా? తీసుకోండి, ట్రై చేయండి. కలిమాగతామాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః. హరేః హ విసర్గం ఉంది అక్కడ. ఓకే. కలిమాగతామాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః. హరి బోల్. మళ్ళీ నేను ఫుల్ చదువుతాను, వినండి చక్కగా. కలిమాగతామాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః. ఎస్, హరి బోల్. థ్యాంక్ యూ. ఇక్కడ పూజిత మాతాజీ చూశారు. హరే కృష్ణ. కొంచెం మ్యూట్ చేయండి. మనసు మాతాజీ మీరు ఉంటే మ్యూట్ చేయండి. మాతాజీ మ్యూట్ చేస్తున్నా మాతాజీ, అన్మ్యూట్ అయిపోతుంది వాళ్ళని. ఎట్లా అయిపోతుంది? చేశాను మాతాజీ, అందరినీ మ్యూట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు పూజిత మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కలియుగము కలహయుగము, అగతం వచ్చినదని, ఆజ్ఞేయ తెలుసుకొని, క్షేత్ర ఈ క్షేత్రమున, అస్మిన్ దీని యందు, వైష్ణవే భగవద్భక్తులకు కొరకై నిర్దేశించబడిన, వయం మేము, ఆసీనులైతిమి, దీర్ఘకాలము, సత్రేణ యజ్ఞము చేయుట కొరకు, కథాయం కథలను, సంక్షేణ మా సమయమున, హరి కథల యందు. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ.
సో ఇక్కడ మీకు శ్లోకంలో చేసిన ముఖ్యమైన పదాలు కలి కలీం అనే కలిమాగత అంటే కలి వచ్చింది, ఆగతం అంటే వచ్చినదని. కలియుగం గురించి వేరే ఒక వర్డ్ యూజ్ చేశారు, ఏంటది? ఒక పదాన్ని వాడారు. కలహయుగము. ఊరికే కొట్లాడుకుంటారనమాట. చిన్న వాటికి పెద్ద వాటికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వేరే రకంగా అర్థాలు పెడార్థాలు తీసుకుని కలహం కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు? కలియుగ వాసులు. సో ఋషులందరూ ఏమంటున్నారు? ఆగతం అంటే కలియుగం వచ్చేసింది, ద్వాపరయుగం ఎండింగ్ అవుతుంది, కలియుగం వస్తుందన్నమాట. సో అవన్నీ వీళ్ళ యొక్క క్వాలిటీస్, కలియుగంలో ఉండే క్వాలిటీస్ ఏంటి అని తెలుసుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు? అలా తెలుసుకొని ఈ క్షేత్రమున అంటే ఎక్కడున్నారు? ఈ ఋషులందరూ ఎక్కడున్నారు? నైమిషారణ్యంలో ఉన్నారనమాట. సో నైమిషారణ్యము ఈ లోకానికే నడిబొడ్డు లాంటిది. సో అక్కడ ఆ క్షేత్రంలో ఆసీన్ అంటే వాళ్ళందరూ అక్కడ ఆసీనులై అందరూ అక్కడ మేమున్నాము అని చెప్తున్నారు. ఇవన్నీ ఇది ఎందుకు చేస్తున్నారు అంటే భగవద్భక్తుల కొరకు నిర్దేశించారంట. భగవద్భక్తులు అంటే భగవానుని కొలుచుకోవాలి అనుకునే వాళ్ళందరినీ భగవద్భక్తులు అని అంటారు. వాళ్ళ కొరకు అంటే ఋషులు మునులు వాళ్ళందరూ దీర్ఘకాలము అంటే చాలా కాలం అన్నమాట. మనం ఒక యజ్ఞం చేస్తే ఎన్ని గంటలు అవుతుంది? ఇంట్లో యజ్ఞాలు చేసుకుంటారు కదా, నరసింహ యజ్ఞం అది ఇది కొన్ని చేసుకుంటారు కదా. హరే కృష్ణ. చేసే పూజారిని బట్టి ఒక్కొక్కరు 1 గంట 2 గంటలు 3 గంటలు, కానీ వీళ్ళు 1000 సంవత్సరాలు చేద్దాం అనుకున్నారు. దీర్ఘకాలం అన్నమాట. 1000 సంవత్సరాలు సత్రేణ అంటే యజ్ఞాన్ని చేయుట కొరకు, కథాయాం అంటే మామూలు యజ్ఞం కాదు, కథలు కూడా వినాలి. ఎటువంటి కథలు? భాగవతం కథలు. మా సమయం అంతా కూడా హరికథలు అందే గడపాలని మేము నిర్ణయించుకున్నాము. సక్షణ హరేహి అంటే సక్షణ అంటే అసమయం, క్షణకాలం అంటాం కదా, అలా అంటే మాకున్న కాలం అంతా కూడా ఈ విధంగా మేము హరికథలు వినడానికి మేము ఉపయోగిస్తాము మా కాలాన్ని. ఎందుచేత అంటే కలహయుగం వచ్చేస్తుంది అని. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ చేస్తే కలియుగ జనులు కూడా ఆ భాగవతం వినడానికి ఉత్సాహం చూపించి ముందుకొచ్చి భాగవతం వింటారు. ఎందుకని భాగవతం వినాలి? ముక్తి పొందడానికి, భగవంతుడి దగ్గరికి భక్తి కోసం. అదొకటే మార్గం అని శ్రీ చైతన్య ప్రభు చెప్పారు, ఋషులందరూ చెప్తున్నారు, శాస్త్రాల్లో కూడా రచించారు. మనం భాగవతం చదవాలి, వినాలి, శ్రవణం చేయాలి, కీర్తనం చేయాలి, అండ్ చాంటింగ్ అంటే జపం చేయాలి. ఈ మార్గాల ద్వారానే మనం ముక్తి పొందగలుగుతాము కలియుగంలో అని చెప్పారనమాట ఋషులందరూ. సో ఇంకొంచెం పైకి తీసుకోమ్మా, అనువాదం చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ రైసెస్ ఉన్నాయి. సరోజ మాతాజీ మీరు చదవండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. శ్రీల ప్రభుపాదకి కలియుగం ఆరంభమైందని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవాన్ని దివ్య లీలా కథలను దీర్ఘకాలము శ్రవణం చేయు ఉద్దేశంతో మేము ఈ పవిత్ర స్థలం నందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించదమే. హరే కృష్ణ మాతాజీ, అవకాశం ఇచ్చింది. హరి బోల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణ కుమారి మాతాజీ ఇందాక చదివారు. బబితా మాతాజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పైకి వెళ్ళిపోయింది మాతాజీ, కనిపిస్తుంది ఫస్ట్ లైన్ కిందకి చేయాలి. ఓకే మాతాజీ, నేను చదవలేదు, జపం చేసినాను మాతాజీ. ఆత్మానుభవమును పొందుటకు వేరే వాళ్ళు చదువు. ఆత్మానుభవమును పొందుటకు సత్యయుగము, స్వర్ణయుగము, త్రేతాయుగము, రజత యుగము, ద్వాపర యుగము, తామ్ర యుగము అనుకూలమైనట్లుగా ప్రస్తుత కలియుగము ఏమాత్రము అనుకూలమైనది కాదు. సత్యయుగము నందు 1,00,000 సంవత్సరముల ఆయువును కలిగిన మనుజులు ఆత్మానుభవనకై దీర్ఘకాలము ధ్యానము చేయుటకు సమర్థులై ఉండిరి. 10,000 సంవత్సరముల ఆయువు కలిగిన త్రేతాయుగమున ఘనమైన యజ్ఞాచరణము ద్వారా ఆత్మానుభవము
సాధింపబడెను. 1000 సంవత్సరముల ఆయు పరిమితి కలిగిన ద్వాపర యుగమున ఆ, భగవద్దర్శనము ద్వారా ఆత్మానుభవము పొందబడెను. కానీ కలియుగమున ఆయు పరిమితి కేవలము 100 సంవత్సరాలే. ఓకే అంతేగాక హరే ఓకే కృష్ణ, మాతాజీ. థ్యాంక్ యూ. ఓకే మాతాజీ. సుబ్బారావు ప్రభుజీ ఇక్కడ నుండి చదవండి. అంతేగాక. హరే కృష్ణ. హరే కృష్ణ. కానీ కలియుగమున ఆయు పరిమితి కేవలము 100 సంవత్సరములే. అంతేగాక సమయము పలు విధములైన క్లేశములను కూడి ఉండును. కనుకనే శ్రీకృష్ణ భగవానుని నామము, యశస్సు, లీల, శ్రవణ కీర్తనములు ఆత్మానుభవమును అది కొంచెం కళ్ళజోడు సర్దుకుంటాను. శ్రవణ కీర్తనములు ఆత్మానుభవమును పొందు మార్గముగా కలియుగమును బోధింపబడినది. ఇటు కలియుగము యొక్క ఆత్మానుభవ మార్గమును నైమిషారణ్యములందరి ఋషులు భగవద్భక్తులై ప్రత్యేకముగా ఉద్దేశింపబడిన స్థలమున ప్రారంభించిరి. శ్రీకృష్ణ భగవానుని లీలలను 1000 సంవత్సరముల శ్రవణము గావించవాలని వారు ఉద్యుక్తులైరి. కావున నైమిషారణ్య ఋషుల ఉదాహరణను కొని కలియుగమునందు ఆత్మానుభవ మార్గము శ్రీమద్భాగవత శ్రవణ కీర్తనములే అని ప్రతి ఒక్కరూ ఎరుగవలను. ఇతర ప్రయత్నము. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం పైకి తీసుకున్నాం. జయశ్రీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణాం. శ్రీకృష్ణ భగవానుని లీలలు అక్కడ నుంచి చదవండి. శ్రీకృష్ణ భగవానుని శ్రీకృష్ణ భగవానుని లీలలను 1000 దివ్య సంవత్సరములో మాతాజీ ఎవరో ఉద్యుక్తులైరు. దివ్య సంవత్సరములు శ్రవణము గావింపవలనని వారు ఉద్యుక్తులైరి. కావున నైమిషారణ్యములో ఋషులు ఉదాహరణకు కొని కలియుగమునందు ఆత్మానుభవ మార్గమును శ్రీమద్ భాగవత శ్రవణ కీర్తనములై యుని ప్రతి ఒక్కరూ ఎరుగవలెను. ఇతర ప్రయత్నములు ఎటువంటి ప్రత్యక్ష ఫలితములను చేకూర్చనందున కేవలము కాల వ్యవ్యమును మాత్రమే కాగలవు. ఇట్టి భాగవత ధర్మం శ్రీ చైతన్య మహాప్రభువు సర్వత్ర ప్రచారము చేయవలసి ఉండెను. చేసి ఉండిరి. భారతదేశంలో జన్మించిన వారు శ్రీకృష్ణ భగవానుని సందేశములను ప్రాథమిక గీతోపదేశము జగమంతటా ప్రచారము చేయు బాధ్యతను స్వీకరింపవలనని ఆయన ఉపదేశించెను. గీతోపదేశమును సంపూర్ణంగా అవగతము చేసుకొని పిమ్మట మనుజుడు మరింత ఆత్మ వికాసమునకై ఈ శ్రీమద్ భాగవత అధ్యాయమును స్వీకరింపవచ్చును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఫర్ షేరింగ్. తీసేయచ్చు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ఇక్కడ అనువాదం చదివాము, భాష్యం చదివాము. సో ఈ సమ్మరీ అండ్ భాష్యంలో మీకు మెయిన్ జిస్ట్ ఏం కనిపించింది అక్కడ? హ్యాండ్ రైజ్ చేయండి, ఏం అర్థమైంది అని. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. నేనేం చెప్పాను? హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే సరే. ఓకే. సో ఇక్కడ మీకు ఏదన్నా అర్థమైతేనే హ్యాండ్ రైజ్ చేయండి. మైక్ కరెక్ట్గా ఉందా, నెట్ కరెక్ట్గా ఉందా చూసుకుని హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి దేవి మాతాజీ మీరు చెప్పండి, ఏమర్థమైంది? సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఈ యొక్క కలియుగ జనులు ఈ సత్యయుగంలో 1000 సంవత్సరాలు
ద్వాపరయుగం త్రేతాయుగంలో ఇన్ని సంవత్సరాలు అనేది జన్మిస్తారు అనేది అర్థమైంది మాతాజీ నాకైతే అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. హరే సో కృష్ణ అంటే మాతాజీ. చాలా పరిమితి వ్యయం అనేది ఇచ్చారనమాట అక్కడ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అండ్ సుభద్ర అమ్మ మాతాజీ, మీకేమర్థమైంది చెప్పండి. జయ కృష్ణ. హరే కృష్ణ. కలియుగం ఆరంభమైనదని, ఇది అనుకూలమైనది కాదు అని, కలియుగమనందు ఆయు పరిమితి కేవలం 100 సంవత్సరాలే ఉన్నాయి. అందుకే కృష్ణ లీలలు శ్రవణము కీర్తనము చెయ్యాలని, అప్పుడే మనము ఆత్మానుభావ మార్గమును పొందుదాము అని ఋషులందరూ 1000 సంవత్సరాల వరకు ఈ యజ్ఞం ఆచరించాలి అని అనుకున్నారు అని తెలుసు. హరి బోల్. ఎస్, సరోజ మాతాజీ, మీకేమర్థమైంది. హరే కృష్ణ మాతండి. ఈ నైమిసారణ్యంలో ఋషులందరూ యజ్ఞం చేస్తూ ఉంటారు. ఈ స్వర్ణయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అనుకూలమైనట్లుగా ఈ కలియుగం అనేది అనుకూలమైనది కాదు. కాబట్టి మనము కృష్ణుడి యొక్క లీలలు, తేజస్సు, శ్రవణం, స్మరణం చేయటం, కీర్తనం చేయటం, ఈ నవవిధ భక్తులు 9 రకాలుగా దేవుణ్ణి పూజించి చేస్తే మనకి భక్తి మార్గంలోకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పని, ఆత్మానుభవాన్ని పొందటానికి ఇది తోడ్పడుతుంది అని చెప్పని, కృష్ణుడి మీద భక్తిని పెంచాలని చెప్పని చెప్పాను. హరి బోల్, థ్యాంక్ యూ. మీ అండర్స్టాండింగ్ అందరివి కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. చదివింది అంటే ఇప్పుడే చదివింది ఇప్పుడే మర్చిపోతారు కలియుగ వాసులు అని చెప్పారు కదా ఋషులు. మనకి ఎంత జ్ఞాపకం ఉందో మనం టెస్ట్ చేసుకోవాలన్నట్టు. ఇప్పుడే చదివాం కదా, కానీ ఈ పుస్తకం ఉన్న వాళ్ళే కొంచెం బెనిఫిట్ పొందుతారు. మంచిగా అందులో చూసి కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ మనకి ఎంత మేధస్సు ఉంది, ఎంత అర్థం చేసుకోగలమని అప్పుడప్పుడు మనం అలా టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఇంకోసారి మాతాజీ అమ్మో క్వశ్చన్ అడుగుతారేమో అని ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, సో అందుకు మీరు చదివేటప్పుడు మీరు మ్యూట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మ్యూట్లో ఉండి మీరు కూడా చదువుకోవచ్చు. కానీ గట్టిగా చదివారు అనుకోండి, చదివే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా కావాల్సింది ఏంటి, కృష్ణుణ్ణి గెలవడానికి, కృష్ణుణ్ణి చేరుకోవడానికే మనం ఏది చేసినా కానీ. సో కృష్ణుని చేరుకోవడానికి సత్యయుగంలో, త్రేతాయుగంలో, మళ్ళీ ద్వాపర యుగంలో కొన్ని పద్ధతులు చేశారు. వాళ్ళు ఏం చేశారు సత్యయుగంలో? చేశారు యజ్ఞాలు, యాగాలు, సత్యయుగంలో తపస్సు చేశారు బాగా. ఓకే, సత్యయుగాన్ని ఏం యుగం అన్నారు? స్వర్ణయుగం, గోల్డెన్ ఏజ్ అక్కడ. గోల్డెన్ ఏజ్. ఆ యొక్క వయోపరిమితి ఎంత ఉంది అక్కడ వాళ్ళకి? 10,000 సంవత్సరాలు. 100,000 అంటే 1,00,000. 1 and 5 zeros పెట్టుకోండి. ఓకే, సో అక్కడ వాళ్ళు 1,00,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు అనమాట. సత్యయుగంలో ప్రహ్లాదుడు తల్లి యొక్క గర్భంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా మీకు? 10,000 సంవత్సరాలు. వెరీ గుడ్, 10,000 సంవత్సరాలు ఉన్నాడు అనమాట, ఉండిపోయాడు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు హిరణ్యకశిపుడు వెళ్ళి యజ్ఞం తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు, వరం కోరుకోవడానికి. సో ఆయన రాకముందే పిల్లవాడు ఎక్కడ జన్మిస్తే రాక్షసుడికి పుట్టాడు కాబట్టి ఇంకా ఎక్కువ చంపేస్తారు అనుకుని దేవీ దేవతలందరూ కాచుకుని ఉన్నారంట. అప్పుడు నారద మహర్షి ఖైదుని తీసుకెళ్ళి, అంటే ప్రహ్లాద్ మహారాజు వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఆయన ఆశ్రమంలో పెట్టుకొని ఆయన కాపాడుతూ వచ్చాడనమాట. సో అలా గర్భంలో ఉన్నప్పుడు అంత హరికథలు చెప్పి అప్పుడు ప్రహ్లాదుడు ఏమయ్యాడు? హరిభక్తుడు అయిపోయాడు. పూర్తిగా పుట్టినంతనే హరిభక్తుడు అనమాట. అసలు ఎవరికి భయపడేది ఎవరిని ఏమీ ఉండవు, భక్తిలోనే ఉండేవాడు. సో అటువంటి యుగాలు అంటే అన్నన్ని వేల సంవత్సరాలు వాళ్ళు దీర్ఘంగా మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట, తపస్సులు చేసేవారు వాళ్ళు. సో వాళ్ళు సత్యయుగ వాసులు. అందుకని అక్కడ కొట్లాటలు, కలహాలు ఇలాంటివి తక్కువ ఉండేవి. సో అందుచేత గోల్డెన్ ఏజ్ అని అన్నారు, స్వర్ణయుగం అని అన్నారు. ఆ తర్వాత వచ్చింది త్రేతాయుగం. త్రేతాయుగం ఏమన్నారంటే ఏమన్నారు? సిల్వర్ అన్నమాట. సో మనకి మెడల్స్ ఇస్తారు కదా, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఇలా ప్రైజెస్ ఇస్తూ ఉంటారు కదా, ఆ విధంగా. ఇక్కడ రజిత యుగం అని అన్నారు. అండ్ అక్కడ వయోపరిమితి ఎంత ఉంది? 1000 సంవత్సరాలు మాతాజీ. 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు
వాళ్ళకు ఉన్నాయి. అంటే త్రేతాయుగంలో రాముడు ఉండేవాడు, రాముడు రాజ్య పరిపాలన చేసిన యుగం అది. సో త్రేతాయుగం వాళ్ళ వయసు ఎంత అంటే 10,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు. 10,000 అంటే చాలా ఎక్కువ కదా. ఒక 5,000 సంవత్సరాలైనా వాళ్ళు జపాలు, తపాలు, మెడిటేషన్లు ఇవన్నీ చేసుకునేవారు అనమాట. సో సత్యయుగంలో తపస్సులు అవి చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు. ద్వాపర యుగంని ఏమన్నారు అంటే ఏమన్నారు? ద్వాపర యుగాన్ని తామ్రయుగం. తామ్ర అంటే కాపర్. ఓకే, తామ్ర అంటే కాపర్ అన్నమాట. ఓకే, సో ఈ కాపర్ వీళ్ళ వయో పరిమితి 1000 సంవత్సరాలు. వీళ్ళ వయో పరిమితి 1000 సంవత్సరాలు. ఇక్కడ మనము యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా కొంత. అంటే ఏం యుద్ధం జరిగింది ద్వాపర యుగంలో? కురుక్షేత్ర మహాభారత యుద్ధం. దానిలో అప్పుడు కృష్ణుడి యొక్క వయసు గాని అర్జునుడి యొక్క వయసు గాని ఎప్పుడైనా విన్నామా మనం? వినలేదు మాతాజీ. 120 years అనుకున్నాం. 80 years, అరౌండ్ 80 years. ఓకే, 80 years అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? మనం ముసలి వాళ్ళు అయిపోయి ఉంటారు, కానీ అక్కడ వాళ్ళు ఎంత యంగ్గా ఉన్నారు కదా. అంటే వాళ్ళు 1000 సంవత్సరాలు ఉండేవాళ్ళు. యుద్ధం అయిపోయిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు వాళ్ళు బ్రతికారు కదా. పరీక్షిత్ మహారాజు అర్జునుడి యొక్క మనమడు, ఆ మనమడు కూడా పెద్ద అయ్యాడు. మళ్ళా అదే లాస్ట్కి శాపం వల్లేనే మనకి శ్రీమద్ భాగవతము వచ్చింది. సో అలా వాళ్ళది ద్వాపర యుగంలో 1000 సంవత్సరాల వాళ్ళ యొక్క కాల పరిమితి. ఓకే, అలా ఉండేది అనమాట. మరి కలియుగంకి వచ్చేసరికి ఏమైపోయింది? 100 సంవత్సరాలు. 900 అయితే 100 సంవత్సరాలకి పడిపోయింది. 100 సంవత్సరాలు అందరూ బ్రతుకుతారా అంటే మాక్సిమం 60, 70, 80, 60 అని అనుకోవచ్చు. 60 దాటున్నారు కొంత అదృష్టవంతులే. కొందరు ఎవరో ఒకరు 90, ఎక్కడో ఒక దగ్గర 100, 105 అలా వింటూ ఉంటాం. అంటే చాలా రేర్ అనమాట. సో ఇలా ఆయుష్ తగ్గిపోయింది. దౌర్భాగ్యులు అన్నారు, దురదృష్టవంతులు అన్నారు, మందమతులు, మంద సుమందలు అని అన్నారు. అంటే అసలు జ్ఞాపశక్తి కూడా చాలా తక్కువ, అర్థం కాదు. ఇలా ఉన్నప్పుడు ఈ భగవంతుడి దగ్గరికి ఎలా చేరుతారు? వీళ్ళు ఎప్పుడు ఈ పాపాలు జన్మ మృత్యు జరా వ్యాధులు కొట్టుకుంటూ ఉంటారు అని ఇప్పుడు వీళ్ళ ఋషులు మునులు వీళ్ళందరూ బాగా శాస్త్రాలు చదివి ఉన్నారు కాబట్టి కృష్ణుణ్ణి బాగా ప్రేమించడము, అర్థం చేసుకోవడము, ఆరాధించడము వాళ్ళకి తెలుసు. అయితే కృష్ణుడు ఎప్పుడు ఏమంటారు? అందరికీ భక్తి నేర్పించండి, ప్రచారం చేయండి, అందరినీ భక్తుల్ని చేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తుంటారు. సో ఋషులందరూ సమావేశమై ఆలోచించారనమాట, వీళ్ళ కొరకు మనం 1000 సంవత్సరాలు యజ్ఞం చేద్దాము. ఇప్పుడు మనకి ఏదైనా వర్క్ జరగకపోతే శాస్త్రం ప్రకారం ఏదో మన రాత ప్రకారం అనుకోవచ్చు, ఇవి మామూలుగా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు కదా, ఈ యజ్ఞం చేసుకోండి, పూజ చేసుకోండి, అది చేసుకోండి, అప్పుడు మీకు బాగవుతుంది అని చెప్తారు. విన్నారా మీరు ఎప్పుడైనా ఇలాగా? విన్నాము. ఇలాంటి యజ్ఞాలకి మన దగ్గరకి కృష్ణ కాన్షియస్లు కూడా నరసింహ యజ్ఞం చేసి రేపు 30వ తారీఖున నరసింహ యజ్ఞం జరుగుతుంది అనమాట. సో ఆయన పుట్టినరోజు అప్పుడు అవతరించిన రోజు అనమాట. సో వీళ్ళందరూ ఏంటి మన కొరకు అంటే కలియుగ వాసుల కొరకు యజ్ఞము 1000 సంవత్సరాలు యజ్ఞం చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మన శ్రేయస్సు కొరకు, మన శ్రేయోభిలాషులు వాళ్ళు అనమాట. సో అలా చేసినప్పుడు అది చెయ్యడమే కాకుండా చాలా వింటాం. ముందేమన్నారు? మాకు బద్ధకం లేదు, అంటే మాకు ఆతృత ఎక్కువ ఉంది వినాలని, మేము అసలు అలసిపోము భాగవతం చెప్పేటప్పుడు. ఇవన్నీ ముందు శ్లోకాల్లో మనం చదువుకున్నాం కదా. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? 1000 సంవత్సరాలు యజ్ఞంతో పాటు మేము వినడానికి రెడీగా ఉన్నాము. నైమిషారణ్యంని చూస్ చేసుకున్నాము, ఇది ఎన్నుకున్నాము. ఇక్కడ ఆసనం వేసుకుని మేమందరం కూడా పీఠం వేసుకుని కూర్చుంటాము, మీరు మాకు చెప్పండి. ఏం చెప్పాలి? వీళ్ళకి ఏం చెప్పమంటున్నారు? దేవుడి యొక్క లీలలు, ఆయన యొక్క యశస్సు, ఆయన యొక్క కీర్తి, ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా కృష్ణుడి లీలలు మాకు చెప్పండి అని చెప్తున్నారు. ఎందుకని అనంటే ఇప్పుడు మనం ఏమి చేసినా మనం దేవుణ్ణి జయించడం అనేది అవుతుందా? మనం ఎంత పైకి ఎదిగినా
చంద్రుణ్ణి చేరుకుంటున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు, అయినప్పటికీ కూడా దేవుణ్ణి జయించినట్ట. కెన్ యూ కాంకర్ గాడ్? చేయలేం కదా. ఎందుచేత అది చాలా కష్టం. దేవాది దేవుడే అందరికంటే ఎక్కువ. సో అది జరగదు కాబట్టి మనం ఏం చేయాలి? ఒక దగ్గర కూర్చుని తపస్సు చేసుకోవడము, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడము, చేసుకొని ఉండగలమా? ఒక దగ్గర మూలకు కూర్చుని మనం ఎంతసేపు మెడిటేషన్ చేయగలము? తెలుసా మీకు మెడిటేషన్ అంటే? తెలుసు మాతాజీ. ఒక 1 అవర్ 1 అవర్ 1 అవర్ చేయగలరు. 1 అవర్ కూడా మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుందా? చాలా ప్రయత్నం చేస్తే కూడా మనకి కష్టం. ఆలోచనలు ఎటో పారిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు అంటే ఈ అస్వస్థ వృక్షం అంటారు కదా, రావి చెట్లు అవి పెద్దగా ఉండేవి, అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి ఆకులో అలమలో ఏదో తింటూ హిరణ్యకశిపుడు 10,000 సంవత్సరాలు ఇలా వేల సంవత్సరాలు కూర్చుని తపస్సు చేసుకున్నారు. కలియుగ వాసులకి ఆ అదృష్టం లేదు. అందుచేత మనకేమిచ్చారు? హరినామం ఇచ్చారు. ఒక దగ్గర కూర్చుని వినండి, చక్కగా విని మీ దోషాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోండి. చక్కగా కూర్చోండి, వినండి, సంకీర్తన చెయ్యండి, అంటే జపం చేసుకోండి అని చెప్తున్నారు. ఇక మనం ఎప్పుడు కూడా జప కీర్తనలో ఉన్నట్లయితే తప్పకుండా ఇంకా ఈజీ అయిపోయింది కదా మనకి. యజ్ఞం చేయక్కర్లేదు, తర్వాత తపస్సులు చేయక్కర్లేదు. ఇంకేం చేశారు? విగ్రహారాధన. ద్వాపరయుగంలో ఎక్కువ విగ్రహారాధన చేసేవారంట. సో విగ్రహారాధన అని అంటే ఏంటి అంటే, ముందుగానే లేపి విగ్రహాన్ని, తర్వాత పంచామృతంతో అభిషేకం చేసి తుడిచి, ఆ తర్వాత మళ్ళీ అలంకరించుకుని బట్టలు వేసి, తర్వాత పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకుని ఆరతి ఇవ్వాలి. ఇవన్నీ చేయాలంటే మనకు ఒక ఏకాదశికే అట్లీస్ట్ 2-3 అవర్స్ పడుతుంది కదా. అలా ఎవ్రీ డే చెయ్యాలి అంటే విగ్రహారాధన ద్వాపర యుగంలో వాళ్ళు చేసేవాళ్ళు. మనకి కొంచెము అది కూడా కష్టం. అందుచేత మనకి కలియుగంలో ఇవి ఇచ్చారనమాట. సో ఇవి చేసుకున్నట్లయితే మనకి డిస్ట్రెస్ అని, స్ట్రెస్ అని, ఏది ఉన్నా కానీ, ఏ బాధలైనా తొందరగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాయంట. సో దేవతలు కూడా కోరుకుంటారంట, ఈ కలియుగంలో మేము ఒక్కసారి భూమి మీద పుడితే బాగుండు, ఎందుకంటే ఇంత ఈజీగా భగవంతుడిని చేరుకోవచ్చు అని చెప్పేసి అనమాట. సో అలా అనుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే భక్తి వినోద ఠాకూరు, తర్వాత ఈవెన్ శ్రీల ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ కలిసి చాలా సింప్లెస్ట్ ప్రాసెస్ మనకి ఇచ్చారనమాట. సో ఈ భాగవతం అనేది ఎవరెవరో రచించారు, కొందరు పోతన భాగవతం అని చదువుతుంటారు అవి, కానీ ఇలా పర్పట్ ఇచ్చి, భాష్యం ఇచ్చి, దానిలో ఉదాహరణలు ఇచ్చి దాన్ని తేలిక చేసిందే శ్రీకృష్ణ కాన్షియస్ అనమాట. అంటే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు స్వయంగా కూర్చుని, ఆయన ట్రాన్స్లేషన్ శ్లోక అనువాదం రాసి వదిలేసి ఉండవచ్చు, కానీ మనకు అర్థం కావాలని భాష్యం ఇచ్చారు, తేలిక చేశారు. అండ్ శ్రీ చైతన్య ప్రభు ఏమన్నారంటే ప్రతిరోజు భాగవతం వినాలి. సో శ్రీ చైతన్య ప్రభు చెప్పారు కాబట్టే ప్రతి గుడిలో, అంటే మన ఇస్కాన్ టెంపుల్స్లో ప్రొద్దున్నే భాగవతం తప్పకుండా చెప్తారనమాట. ఒక 1 అవర్ భాగవతం చెప్తూ ఉంటారు. మనం అట్లీస్ట్ 1 అవర్ బుక్ రీడింగ్ చెయ్యాలి అని చెప్తున్నారు మన ఆచార్యులు. ఏమున్నా సరే జపం మనకి నిర్దేశించారు, అంటే 16 రౌండ్స్ అని చెప్పారు. ఆ 16 రౌండ్స్ మనం తప్పకుండా పూరిస్తున్నాం. అలాగే 1 అవర్ రీడింగ్ ఆల్సో ఈజ్ ఎ మస్ట్, దాన్ని మనం స్కిప్ చేస్తున్నాము అని అంటున్నారు మన ఆచార్యులు. అవునా? స్కిప్ చేస్తున్నామా? రీడింగ్ అంటే కొంచెం పక్కకు పెడుతున్నాము. ఎంత అవసరమో అంత, ఈవెన్ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఎంత అవసరమో అంత ప్రిపేర్ చేయడము, వీడియోలు వినడము, దీంట్లోనే ఒక 2-3 అవర్స్ పోతుంది. కాబట్టి ఒక్కొక్కసారి రీడింగ్ ఎక్కువ చేయము, 1 పేజీ 2 పేజీలు అంతైనా చేయాలి, కానీ 1 అవర్ రీడింగ్ చేయాలి. ఇట్ ఈజ్ అ మస్ట్ అని అంటున్నారు. అంటే జపం 2 అవర్స్ అయితే, 1 అవర్ రీడింగ్ అయితే, విగ్రహారాధన, అర్చన, భోగ పెట్టడం ఇవి ఒక 2-3 అవర్స్ అయితే, ఇలా మనం కౌంట్ చేసుకుంటూ పోతే 18 అవర్స్ మనం భగవద్ ధ్యానంలో ఉండాలి అని చెప్తారు. సో మనం ప్రయత్నం చేద్దాం. ఓకే,
కొందరు అంటారు మేము ఉద్యోగం చేయాలి కదా, మరి 12 గంటలు ఉద్యోగంలో కూడా కృష్ణుడి సెంటర్ని చేసుకొని కృష్ణాన్ని తలుచుకుంటూ చెయ్యండి అని మన ఆచార్యులు చెప్తూ ఉంటారనమాట. సో అలా వీళ్ళందరూ కూడా చేసి వాళ్ళు గ్రేట్ సోల్స్ అనిపించుకున్నారు, మహాత్ములు అనిపించుకున్నారు. వాళ్ళు ఈజీగా కృష్ణకి చేరుకున్నారు. సో కృష్ణాన్ని చేరుకున్నప్పుడు మనని కూడా చేయి పట్టుకుని కృష్ణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు కృష్ణుడు ఎలా అవైలబుల్ ఉన్నాడు అని అంటే, ఒక్కొక్కసారి రాత్రి అవుతుంది కదా మనకి, అప్పుడు జపం మర్చిపోయాము, 2 రౌండ్స్ మిగిలిపోయినా చేసేటప్పుడు అయ్యో కృష్ణుడు పడుకున్నాడేమో, రాధాదేవి పడుకున్నారు, పడుకునే సమయంలో చెయ్యొచ్చా అని మనం అనుకుంటామా, అనుకోవచ్చా? లేదు మాతాజీ, నేనైతే ఏమనుకుంటాను, అయ్యో తండ్రి ఎట్లా పడుకుంటారు, మనం ఇక్కడ బజ్జో పెడతాం చక్కగా, రాత్రి అయిపోయిందని చెప్పేసి జాతి అవన్నీ చేసి. కానీ అమెరికాలో అప్పుడు తెల్లవారుతుంది, అక్కడ ఏమవుతుంది మంగళారతి అవుతుంది, ఇంకా కృష్ణుడికి నిద్ర ఎక్కడిది? నేను అలా అనుకుంటాను. అక్కడ లేచిపోయావు నాయన, అమెరికాలో లేచి ఉన్నావు కదా, ఇంకాసేపు అయితే యూకేలో కూడా లేస్తావు, ఇంకా నీకు నిద్ర ఎక్కడిది? ఎప్పుడు ఆ శయనం మీద ఉండి పరమాత్మ మనం గమనించడము, మనం చూసుకోవడమే సరిపోతుంది. ఆయనకు నిద్ర ఎక్కడిది? మన అపోహలు అవన్నీ కూడా నిద్ర పుచ్చటము, సేజార్తి పడడము, మధ్యాహ్నం వేళల్లో డిస్టర్బ్ చేయకుండా ఉండడము. కానీ 24/7 కృష్ణ ఈజ్ యాక్సెసిబుల్ టు అస్ అని చెప్తున్నారు ఆచార్యులు. అంటే మనకి అవైలబుల్గా ఉంటాడంట, ఏ సమయంలోనా మనం తలుచుకోవచ్చు కృష్ణుని. సో ఇంత ఈజీగా మనకి ఉన్నప్పుడు కలియుగ వాసులకి కొంచెం ఆచార్యులు చెప్పినప్పుడు చేయడానికి ఏముంది, సింప్లెస్ట్ ప్రాసెస్, చాలా సింపుల్ అన్నమాట, తేలికైనదే మనకి ఇచ్చారు ఆచార్యులు. అవన్నీ చేసి భాగవతం చదువుకోమని చెప్తున్నారు. ఈ భాగవతం ఎవరెవరు చదువుతున్నారు అంటే దేవీ దేవతలు అందరూ చదువుతారు. మెయిన్గా శివుడు చదువుతాడంట, బ్రహ్మ చదువుతారంట, లక్ష్మీమాత, అనంతశేషు, వీళ్ళందరూ కూడా భాగవతం చదవకుండా ఉండలేరంట. ప్రతిరోజు భాగవతం చదువుతారంట. వాళ్ళకి ఏం తక్కువ, లక్ష్మీదేవికి ఏం తక్కువ అయింది చెప్పండి? ఎంత ఐశ్వర్యం కదా. అయితే విష్ణుమూర్తి ఏం చేశాడు, ఒక కండిషన్ పెట్టాడు, కండిషన్స్ అప్లై అని. ఇంతకుముందు చెప్పాను, మీకు ఎవరికైనా గుర్తుందా? లక్ష్మీదేవి ధనము ఎవరికంటే వాళ్ళకి ఎంతైనా ఇచ్చుకోవచ్చు అనమాట. నీకంటే ఎక్కువ ఐశ్వర్యవంతుల్ని చేస్తాను అని అంటది ఒకసారి విష్ణుమూర్తితో. అంటే ఎంతైనా ఇవ్వచ్చు, ఎంత గొప్ప వాళ్ళనైనా చేయవచ్చు. సరే నువ్వు ఆ వరాన్ని ఇచ్చుకో నీ భక్తులకి, కానీ కండిషన్ అప్లై అంటారు. ఏంటి ఆ కండిషన్? ఎవరన్నారు ఇప్పుడు? ఎవరు చెప్పారు? ఇందిరాబాయి మాతాజీయా? హరి బోల్. ఎస్, నువ్వెంతన్నా ఇచ్చుకో, నాకు సంబంధం లేదు, ఓకే, నీ భక్తులకి. కానీ నేను తీసేసుకుంటే 2 చేతులతో తీసేసుకుంటాను, ఇవ్వాలనుకుంటే 2 చేతులతో కూడా నేను ఇస్తాను అని కృష్ణుడు అంటాడంట. సో అందుచేత మనం ఒక లక్ష్మీదేవిని మాత్రమే పూజ చేసి ధనం కావాలి 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 అనుకుంటే కుబేరుడి దగ్గర ఉన్నంత ధనం ఇవ్వగలుగుతుంది లక్ష్మీదేవి. కానీ కృష్ణుడు చూస్తాడు, అర్హత చూస్తాడు అనమాట. ఈ అర్హత అనేది మనం సంపాదించుకోవాలి. అది జంతువులు సంపాదించుకోగలరా? వాళ్ళకి ఆహార నిద్ర మైథున భయం మాత్రమే, మనం కూడా అవి మాత్రమే చేస్తే మనం జంతువుతో సమానం. అయితే మనము ఎక్కువ భక్తి చెయ్యాలి, కృష్ణుడికి ప్రియం కావాలి. కృష్ణుడికి ప్రియం కావాలంటే ఏం చెయ్యాలి? ఆయనకి ఇష్టమైనవి మనం చెయ్యాలి. మన గురువు చెప్పినట్టు మనం వినాలి. గురువులు చెప్తారు, తీసుకువెళ్తారు కృష్ణుడి దగ్గరికి. సో అలా మనం చెప్పిన మాట అంది. ఇక్కడ చెప్పడం ఏంటంటే మనకి అవైలబుల్గా ఉన్నాడు కృష్ణుడు, తొందరగా రండి అని కూడా పిలుస్తున్నాడు, మీకేం కావాలో అడగండి అని కూడా అంటున్నారు. సో మనం చెయ్యడానికి ఇంకా ఇంత సింపుల్ ప్రాసెస్. బ్రహ్మకేం తక్కువ? సృష్టి, ఆయన ఏదైనా సృష్టి చేయగలడు, ఏదైనా లయింపజేయగలడు. శివుడు కూడా అలా చేయగలడు. వాళ్ళు కూడా భాగవతం చదువుతున్నారంట. నేను చెప్పాలంటే అసలు మనం చాలా అదృష్టం చేసుకున్నాం ఈ భాగవతం కథలు వింటూ రోజుకి. సో మనమే చదువుకోవాలంటే మనం చదువుతామో చదవమో అది వేరే విషయం. సో ఈ వీళ్ళు దేవతలు ఇలా చదవడమే కాకుండా మన ఆచార్యులైన శ్రీ చైతన్య మహాప్రభు, శ్రీల ప్రభుపాదుల వారు కూడా శ్రీమద్ భాగవతాన్ని మనకి ఇచ్చారు. ప్రతిరోజు మీరు చదవండి, పరులకి వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పి మనకి బోధించారనమాట.
సో ఇక్కడ మనకి సామాన్యంగా ఈ కలియుగ వాసులకి ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇష్టం. అంటే ఎంజాయ్మెంట్ అంటే తెలుగులో ఏమంటాం మనం? ఆనందించాలన్నమాట. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మేము. ఆ హ్యాపీనెస్ కోసం ఏమైనా చేస్తారు. జిమ్ములకి ఎందుకు వెళ్తారు? ఏదైతే పంచభూతాలతోని తయారు చేయబడ్డ ఈ దేహాన్ని ఫిట్నెస్ కోసము వెళ్తూ ఉంటారు. అది కాకుండా అంగశాస్త్రం పెంచుకోవడానికి, అందంగా కనిపించడానికి వీటికి వెళ్తూ ఉంటారు కదా. సో అండ్ సరి అయిన భోజనం కూడా చేస్తారు, నియమబద్ధకంగా చేస్తారు కొన్ని. ఆ తర్వాత వాళ్ళకి పాటలు పాడాలి, క్లబ్బులని, పబ్బులని, ఇవన్నీ కూడా చాలా ఇష్టం. ఇవన్నీ ఆనందించడానికి ఉన్నాయి. అయితే శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడైతే న్యూయార్క్ సిటీకి వెళ్ళారు, బాస్టన్ వెళ్ళి అక్కడి నుంచి న్యూయార్క్ సిటీకి వెళ్ళారో అప్పుడు ఎవ్వరూ లేరు భక్తులు. ఆయన ఎలా చేస్తాడు భక్తుల్ని? హిప్పీలు అక్కడ తాగి తూలుతూ ఉండి వాళ్ళు పాటలు అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఓహో వీళ్ళకి సింగింగ్ అంటే ఇష్టము, వీళ్ళకి పాటలు అంటే ఇష్టం అని ఆయన మృదంగం ఆయనే, ఆయన కర్తాలు ఆయనే వాయించుకుంటూ చెప్పుకుంటూ కీర్తన చేసేవాడంట. ఓపెన్ ప్లేస్లో, పార్క్లో. అక్కడ అలౌడ్, ఇక్కడ మన దగ్గర కూడా అలౌడ్, మనం ఎవరం చెయ్యం. కానీ ఆయన చేస్తూ ఉంటే వాళ్ళకి నచ్చింది. కొందరికి మైమర్చిపోయారు. ఈ ద్రవ్యం ఏమంటారు, డ్రగ్స్లో ఉండే మత్తు కంటే ఇంకా ఎక్కువ మత్తు ఎక్కిస్తుంది హరినామం అని చెప్పి ఒకరు, ఇద్దరు, ముగ్గురు అలా చేరి పెద్ద గ్రూప్ అయిపోయింది ఆయనకి హరినామ సంకీర్తన. అయింది. ఎలా అయింది అని అంటే అదే ప్రచారం. ఆయన సిగ్గుపడలేదన్నమాట. ఆయన గురువుగారు చెప్పారు, నువ్వు వెళ్ళు ప్రచారం చెయ్యి. సరే ఈ సంకీర్తనతో నేను మొదలు పెడతాను. సంకీర్తన చేశాడు. ఆ తర్వాత ప్రసాదం వండి పెట్టడం మొదలు పెట్టారు. ఆ మొగ్గ మనిషి పొయ్యి పెట్టుకుని ఇంత ప్రసాదము, పొంగల్ లాంటివి, చపాతీ లాంటివి, కర్రీ ఇలాంటివి చేసి ప్రసాదం అందించేవారు అనమాట. కొంత ఎవరైతే వచ్చి కీర్తన చేస్తారో వాళ్ళకి ఆయన స్వయంగా వండి పెట్టేవారు అనమాట. సో ఇలా చేస్తూ డాన్స్ అండ్ సింగింగ్లో ఆయన రుచి కలిగేటట్టు చేశారు. సో మనం డాన్స్ చేయాలనుకున్న భగవంతుడికి నృత్యం చాలా ఇష్టం అని చెప్తారు. సో ఆ సంకీర్తన చేసేటప్పుడు మన బాడీ అసలు నిలబడదు. అండ్ ప్రభుపాదుల వారు సింపుల్ స్టెప్స్ ఇచ్చారు. అది ముసలి వాళ్ళ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ స్టెప్స్ చేయవచ్చు అనమాట. సో భగవంతుడిని సంతోషించాలి, వేరే భక్తుల్ని చేయాలంటే ఈట్, సింగ్ అండ్ డాన్స్ అని చెప్తున్నారు. ఈ మూడు భౌతిక ప్రపంచంలో కూడా అందరికీ ఇష్టం. తినాలంటే ఇష్టం కదా, రకరకాల ఫుడ్. అలాగే మనం కూడా ప్రసాదం రకరకాలుగా చేసి చెప్పన్ భోగ్ చేసినప్పుడు అది తినిపించాలి భక్తులకి. సో ఈ పాటలు, కీర్తన చేస్తూ, డాన్స్ చేస్తూ, ఇవన్నీ కూడా మన భౌతిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా భగవంతుడి సైడ్ తీసుకొచ్చామనుకోండి, అదే భగవత్ ప్రచారం. ఓకే. సో ఇప్పుడు మనము మామూలుగా లేడీస్ క్లబ్స్ ఈ మధ్య ఎక్కువైపోయినాయి. మీ సైడ్ ఉన్నాయో లేదో, కిట్టి పార్టీస్ అని, లేడీస్ క్లబ్స్ అని తెలుసా మీకు? మగవాళ్ళు నాటడం, ఏదో చేసుకుని అక్కడ కొంతసేపు ఆడుకుని పాడుకుని శుభ్రంగా తిని ఆ డబ్బులతోని ఆడి గ్యాంబ్లింగ్ చేసుకుని వస్తారు. ఓకే. సో దీన్ని మనం కృష్ణ వైపు ఎలా మళ్ళించగలము? అది చేయకూడదు. అది చాలా తప్పు, శాస్త్రాలకి విరుద్ధం. అది గ్యాంబ్లింగ్ అనేది అసలు ఆడకూడదు. చీటీలు వేసుకోవడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. కానీ మన కుటుంబ వ్యవస్థని వదులుకోలేక కొన్ని చేస్తున్నాం. దాన్ని కృష్ణ వైపు ఎలా తిప్పుకోవచ్చు అని అంటే, ఆడవాళ్ళందరూ కలిసి అందరూ ప్లాన్ చేసుకుని ఒక గుడికి వెళ్ళొచ్చు, కీర్తన చేయొచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళు వండి ప్రసాదం తీసుకెళ్ళి ఆ గుడికి వచ్చిన వాళ్ళకి పంచవచ్చు. అలా నెలకొక్కసారి అందరం కలుసుకోవాలని కిట్టి పార్టీ పెట్టే కంటే కూడా అలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం అలా చేసినట్లయితే టువర్డ్స్ కృష్ణ సైడ్ మనం వెళ్తున్నాం అనమాట. వాళ్ళని కూడా తీసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు గుడికి వెళ్ళాం అనుకోండి, మాంసాహారం అవి తీసుకెళ్లరు కదా, తీసుకెళ్తారా? ఖచ్చితంగా. ఇంట్లో అయితే అది కష్టం అనమాట. అమ్మో కిట్టి పార్టీ ఉంది, నేను ఇప్పుడు మానేయలేను, వాళ్ళందరూ ఎక్కిరిస్తారు, తిడతారు, ఇలాంటివన్నీ వస్తాయి. అదే మనం కృష్ణా సైడ్ మెల్లగా వెళ్ళామనుకోండి. సో ఇప్పుడు చైతన్య ప్రభు కూడా చెప్పారు, యూ లైక్, మీరు మీ ప్రాపెన్సిటీ అంటే యూ జస్ట్ చేంజ్. ఏమీ లేదు, మనకున్న సంతోషాన్ని ఇటు నుండి అటు తిప్పుకోండి, కృష్ణ వైపుకి
మళ్ళించుకోండి అని చెప్తున్నారు అనమాట. సో ఇలా చేసినట్లయితే మనం భగవంతుడికి తొందరగా దగ్గర అవుతాము. మనకి భగవంతుడిని ప్రేమించడం అంటే ఏంటి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అలా నైమిషారణ్య ఋషులందరూ కూడా ఈ యుగాల యొక్క ముఖ్య అంశాలు ఏంటి అంటే స్వర్ణయుగం అంటే ఏంటి, రజత యుగం అంటే ఏంటి, ఈ కాపర్ యుగం ఇవన్నీ ఏంటి, కలియుగం అంటే కలియుగానికి పేరేంటి, పెద్ద పేరు కలహయుగం. 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 చూడండి మనకి అసలు మంచి పేరే లేదు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది అనమాట. సో ఇంకా కలియుగం 4000 ఇంకా చిల్లర సంవత్సరాలు ఇంకా ఉన్నాయి. సో 5000 సంవత్సరాలు ఇంకా కొంత గడిచింది, ఇంకా చాలా ఉందన్నమాట. చాలా చాలా ఎన్నో జనరేషన్స్ ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా అప్పుడు సత్యయుగం వస్తుందంట. సో ఈ సత్యయుగం రావాలి అని అంటే మళ్ళీ మనము ఇలాగే చైతన్యం, శ్రీకృష్ణ చైతన్యంలోకి వచ్చి కృష్ణుడిని సెంటర్ చేసుకుని మనం చేసుకున్నట్లయితే అప్పుడు మనకి లిబరేషన్ అంటే ముక్తి అనేది లభిస్తుంది అని ఋషులందరూ కూడా కలియుగ వాసులకి ఇలా ఉంటుంది కాబట్టి ఇలా చేయాలి అని మన కోసం వాళ్ళు 1000 సంవత్సరాలు చేద్దామని సంకల్పించుకుంటారు. సో ఇప్పుడు మనం భాగవతం ఇక్కడ క్లాసులో మొదలు పెట్టాము. సో మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా ఎప్పుడైపోతుంది ఈ క్యాంటో, ఎప్పుడైపోద్ది అని అనిపిస్తుందా? అయిపోదు, ఎందుకంటే 12 క్యాంటోలు చాలా కాలం పడుతుంది. ఎన్ని సంవత్సరాలు అని నేను చెప్పి అట్లీస్ట్ మినిమం 5 years కంటే ఎక్కువే అవుతుంది అనమాట. సో మనం అందరము 5 years 6 years ఇక్కడ ఉండామా ఈ గ్రూప్లో మనకు తెలియదు, కానీ ప్రారంభం అయితే చేసాము. మనం ఉండాలి అని మనం అందరం అనుకోవాలి, ఇందులో కంటిన్యూ అవ్వాలి అని. ఇప్పుడు మనం మొదటి స్కందంలో ఉన్నాము, మొదటి అధ్యాయం రేపు అయిపోతుంది, 2వ అధ్యాయంకి వెళ్తాము. చాలా అన్ని అధ్యాయాలు అన్నీ అయిపోతే మొదటి క్యాంటో అయిపోతాయి. 2వది 2 parts ఉన్నాయి, 3వది 2 parts ఉన్నాయి, 4వది 2 parts ఉన్నాయి, అంటే 2 పుస్తకాలు అనమాట. సో ఇన్ని చదువుకోవాలంటే మనకేమైపోయింది, ఇప్పుడు ఋషులు చెప్పినట్లు 1 గంట భాగవత పఠనం మనం చేస్తున్నాం. ఆ తర్వాత విషయం మనకు తెలియదు కంప్లీట్ అవుతుందా అవదా అని. కానీ కాన్సన్ట్రేషన్తో చక్కగా క్లాస్కి వచ్చి రోజుకు 1 శ్లోకం చెప్పుకొని దాని యొక్క సారాంశం చెప్పుకొని మనం కొంచెం సంతోషాన్ని నింపుకొని ఒక ఉత్సాహాన్ని నింపుకొని ఇందులో ఇలా చెప్పారు ఋషులు, మనం చెయ్యాలి, తప్పకుండా జపం చేయాలి, సంకీర్తన చేయాలి, పాట నేర్చుకోవాలి అని మనకి ఒక లెసన్ అనేది మనం ఇక్కడ నేర్చుకుని వెళ్తున్నాం అన్నమాట. సో అలా చేయడం అనేది మనము ఎప్పుడైపోతుందా అని ఎప్పుడూ ఎదురు చూడకూడదు. ఎందుకంటే అంత ఋషులు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏమన్నారు, మేము అలసిపోము మీరు చెప్పండి అని సూత గోస్వామిని వేడుకుంటున్నారనమాట. నిన్నేమో బలరాముడు గురించి చెప్పండి అన్నారు, ఈ రోజేమో మేము 1000 ఇంకా లాంగ్ దీర్ఘకాలికంగా మేము ఇక్కడ కూర్చుని వినడానికి సంసిద్ధులయ్యాము. సో మీరు చెప్పండి, మీరు చెప్పడం మొదలు పెట్టండి అని అంటున్నారు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ. సో ఇది చాలా చిన్న శ్లోకమే, మంచి శ్లోకము. అండ్ ఇక్కడ మనకి కొన్ని చెప్పారు, అవన్నీ రూల్స్ పాటించాలి అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూ ఒకసారి చెప్పొద్దు, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో ఈ ఋషులందరూ ఎందుకు అక్కడికి చేరారు? ఇక్కడికి నైమిషారణ్యంలో ఋషులందరూ ఒక దగ్గర కూర్చుని ఉన్నారు, ఎందుకని? లక్ష్మీ జగదీష్ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. అది సంకీర్తన 1000 సంవత్సరాలు చెయ్యాలని ఒక సంకల్పంతో ఈ హరినామ ఈ కలియుగంలో హరినామ సంకీర్తన ఒకటే సరైన మార్గము. మిగతా యుగాల్లో తపస్సులు, యజ్ఞాలు అవన్నీ చేసేదానికి టైం ఉంది. అక్కడ ఏమంటే వయసు కూడా ఎక్కువ కాలము, మన కలియుగంలో 100 సంవత్సరాలే కాబట్టి ఈ హరినామ స్మరణనే చేయడం కరెక్ట్, దానికే టైం ఉంటుంది.
అని ఈ శ్లోకంలో 1000 చదివారు. కానీ సంవత్సరాలు వాళ్ళందరూ ఎందుకు అక్కడ కూడారు? ఇంతకుముందు శ్లోకాల్లో కూడా చదువుకున్నాం. ఎందుకు అక్కడ గ్యాదర్ అయ్యారు అందరూ? ఏం వినడానికి గ్యాదర్ అయ్యారు? మహాభాగవతం శ్రీమద్ భాగవతం వినడానికి వాళ్ళందరూ అక్కడ చేరారు. అది ఒకటే ఆన్సర్. ఫుల్ శ్లోక ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మీరు హ్యాండ్స్ అన్ని డౌన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి చేత వినాలని అనుకున్నారు వాళ్ళు? ఎవరి నోటిన వినాలనుకున్నారు ఋషులందరూ? హరే కృష్ణ. అంజనీ మాతాజీ చెప్పండి. సూత గోస్వామి మ్యామ్. వెరీ గుడ్. సూత గోస్వామి నోట వినాలి అని అనుకున్నారు. సూత గోస్వామికి, అంజనీ మాతాజీ మీరు కంటిన్యూ చేయండి ఆన్సర్. సూత గోస్వామికి ఎటువంటి ఆసనం వేశారు వాళ్ళు? ఆసనాన్ని ఏమంటారు? వ్యాసాసనం వేశారు. వెరీ గుడ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ద నెక్స్ట్ క్వశ్చన్, భాగవతం వినడానికి అక్కడికి వచ్చున్నారు కదా, ఎన్ని సంవత్సరాలు విందాం అనుకున్నారు వాళ్ళు? నెక్స్ట్ క్వశ్చన్, ఋషులందరూ ఎన్ని సంవత్సరాలు వినాలి అని అనుకుంటున్నారు? ఇందిరా పోయినా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ 1000 సంవత్సరాలు. వెరీ గుడ్. 1000 సంవత్సరాలు వినాలనుకున్నారు వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యజ్ఞము ఎన్ని సంవత్సరాలు చేద్దాం అనుకున్నారు జయశ్రీ మాతాజీ? అక్కడ యజ్ఞం చేయడానికి తలపోశారు వీళ్ళు ఋషులందరూ. ఎన్ని సంవత్సరాలు యజ్ఞం చేస్తారు? 100 చేశారు కదా. ఓకే, సరే. 2000 సంవత్సరాలు. మీకు ఇష్టం ఉన్నట్టు చెప్పకూడదు, వస్తేనే 100 చేయండి మాతాజీ. నేను ఫస్ట్ 100 చేశాను మాతాజీ, అది చెప్పడానికి 1000 సంవత్సరాలు. ఓకే. సో సరోజ మాతాజీ, జయశ్రీ. మరి ఇప్పుడు హ్యాండ్ డౌన్ చేయండి. మరి ఇంకా ఎందుకు మీకు ఆన్సర్ రాని దానికి? సుభద్ర అమ్ము మాతాజీ చెప్పండి. 1000 సంవత్సరాలు. వెరీ గుడ్. సేమ్ ఆన్సర్ ఉండేసరికి మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. 1000 సంవత్సరాలు భాగవతం వింటూ యజ్ఞం చేద్దాం అనుకుంటారు వాళ్ళు. సో అది కూడా 1000 సంవత్సరాలు, ఇది కూడా 1000 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, స్వర్ణయుగం అని ఏగు అని అంటారు. హ్యాండ్ రైజెస్, నో షౌటింగ్. స్వర్ణయుగం అని దేన్ని అంటారు? శ్రీలత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సత్యయుగం మాతాజీ. సత్యయుగాన్ని స్వర్ణయుగం అంటారు. ఓకే, థ్యాంక్ యూ. దేవి మాతాజీ నెక్స్ట్ క్వశ్చన్ కి హ్యాండ్ రైజ్ చేశారా? ఏది అడిగినా చెప్తారా? ఓకే, వెరీ నైస్. త్రేతాయుగాన్ని ఏ యుగం అంటారు? హరే కృష్ణ మాతాజీ. రజత యుగం మాతాజీ. రజిత యుగం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, తామ్ర యుగం ఏ యుగము? నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్మీ జగదీష్ మాతాజీ. తామ్ర యుగం. ద్వాపర యుగం మాతాజీ. ద్వాపర యుగం. వెరీ నైస్. ఓకే, ద బెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. శ్రావణి మాతాజీ మీరు చెప్పండి, కలియుగాన్ని ఏమన్నారు? కలహయుగం మాతాజీ. కలహయుగం. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ చేయండి అందరూ కూడా. కృష్ణుడు దేవాది దేవుడి యొక్క షడైశ్వర్యాలు 6 ఒకేసారి చెప్పాలి. వచ్చిన వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయండి. ఇందిరా పోయినా మాతాజీ మీరు పర్ఫెక్ట్ ఈ ఆన్సర్లో, నాకు తెలుసు, మిమ్మల్ని అడగను నేను. ఓకే, అన్నీ ఒకసారి చెప్పాలనేసరికి హ్యాండ్ రైజెస్ రావట్లేదు, ఒక్కొక్కటి అంటే చెప్తారు కదా. ఓకే, శ్రావణి మాతాజీ. మనీషా మాతాజీ మీరు చెప్పండి. షడైశ్వర్యాలు: సంపద, యశస్సు, శక్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము. బలం చెప్పారా? 5 చెప్పారు. శక్తి అని చెప్పాను. శక్తి, బలం. శక్తి అన్నారు. ఓకే ఓకే, హరి బోల్. థ్యాంక్ యూ. ఎస్. సో ఇక్కడ మనము లాస్ట్ లో ముక్తి లభించడానికి భగవంతుడికి కొన్ని చెయ్యాలి అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ లీలా. ఓకే, అలా ఏమేమి ఇచ్చారో మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. భగవంతుడి యొక్క ముక్తి పొందాలంటే ఈ ఫలానవి చెయ్యండి అన్నారు శ్లోకంలో లాస్ట్ పారాగ్రాఫ్లో. ఎవరు ఆన్సర్ చేయని వాళ్ళు? అంజన, లక్ష్మి.
ఓకే, ఇందిరాబోయిన మాతాజీ మీరు చెప్పండి. అందరు ఆన్సర్ చేసిన వాళ్ళే హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మాతాజీ నేను జపయజ్ఞం చేయలేదు ద్వారా మాతాజీ. భగవంతునికి చేరడానికి ముక్తిని పొందుతాం మాతాజీ. జపయజ్ఞం, హరినామ సంకీర్తన. ఇంకా అంటే ఈ భక్తి నవవిధ భక్తి మార్గాలు 9 పాటించవచ్చు మాతాజీ. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. హరి బోల్, అది ఓకే, గుడ్ ఆన్సర్. కానీ నాకు ఈ శ్లోకంలో లాస్ట్ పారాగ్రాఫ్ లో ఇచ్చిన వర్డ్స్ కావాలి అని అన్నాను. మాతాజీ నేను చెప్తాను మాతాజీ. చెప్పండి. భాగవతం వినాలి మాతాజీ. ఇంకా ముక్తి పొందాలంటే నేను చెప్పాను కూడా, అక్కడ ఒక మీకు ఇచ్చాను కూడా, ఒక హింట్ ఇచ్చాను, లీలలు అని. చెప్పనా మాతాజీ? మాతాజీ హరి కీర్తన చేయాలి మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ. హరి బోల్. సబితా మాతాజీ మీరు ట్రై చేయండి. లీలలు వినాలి, హరికథలు అంటే లేదు మాతాజీ, మీ వాయిస్ అస్సలు వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరికథ వినమని చెప్పారు మాతాజీ. ఓకే, ఇంకా ప్రచారం చేయాలి మాతాజీ. నేను చెప్పిన మాతాజీ. ఎవరు మీరు అంటున్నారు? నేను చెప్పనా? జగదీష్ చంద్ర, లక్ష్మీ జగదీష్ చెప్పండి. అదే సింగ్, డాన్స్, ఈట్. అది మా కృష్ణుడి వైపు మరచుకోమని, అవి అందరికి ఇష్టం కదా ఈ 3. కృష్ణుడి వైపు తీసుకోవాలని చెప్తారు. ఇక్కడ ఎవరండి? అంజని. అంజని చెప్పండి. నామము, యశస్సు, లీలల యొక్క శ్రవణ కీర్తనలు. మీ దగ్గర పుస్తకం ఉందా? ఉంది మాతాజీ, నేను నోట్స్ రాసుకుంటున్నాను కూడా. హరి బోల్. ఎస్, ఇవి ఈ ముఖ్యం అన్నమాట. ఇవి ఏంటి, ఆయన వీళ్ళు ఋషులందరూ అడుగుతున్నారు ఆయన యొక్క నామం గురించి, ఆయన యొక్క యశస్సు గురించి, ఆయన యొక్క లీలల గురించి, ఆయన యొక్క శ్రవణం అంటే ఎంత ఇంపార్టెంట్ ఏంటి అని. తర్వాత సంకీర్తనము. ఇవి మాత్రము విన్న వలనే, వీటి వలన మాత్రమే మనకి ముక్తి లభిస్తుంది అని శ్లోకంలో లాస్ట్ లో చెప్పారనమాట. ఓకే, సో అఫ్ కోర్స్ మీ దగ్గర పుస్తకాలు లేవు, ఇప్పుడు స్టాక్ లేదు అన్నారు మన ఇస్కాన్ హ్యాబిట్స్. తర్వాత వచ్చినప్పుడు మీరు కొనుక్కోండి, లేదా వేదాబేస్ లో ఉంటుంది, ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, సో ఇది ఈ యొక్క సారాంశము అండ్ శ్లోకము. సో నేను అడిగిన క్వశ్చన్స్ అందరు కూడా ఉత్సాహంగా చక్కగా ఆన్సర్స్ చెప్పారు. మీ తరపు నుంచి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. శ్లోకం ఒకసారి చదివారా మాతాజీ? నేను లేట్ గా జాయిన్ అయినాను. చదువుతా. క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అది అయిపోయాక చదువుదాం. బబితా మాతాజీ మీకు క్వశ్చనా? లేదు మాతాజీ. లేదా? ఓకే. సరోజ మాతాజీ. మాతాజీ అవి కలియుగంకి కలహయుగం అంటారు, ద్వాపర యుగంకి తామ్ర యుగం అంటారు. తామ్ర యుగం ఎన్ని సంవత్సరాలు మాతాజీ? కాపర్ తామ్ర యుగమా? నేను అవి రెఫర్ చేసి చెప్తానమ్మా. ఇంతకుముందు మనం ద్వాపర యుగం 1000 సంవత్సరాలు అన్నారు. అది వయోపరిమితి ఆఫ్ మ్యాన్, వయోపరిమితి ఈ రోజు బ్రతుకుతారు అనేది. ఓకే. సత్యయుగం మాతాజీ? సత్యయుగం 1,00,000 కదా, 1,00,000. త్రేతాయుగము 10,000, ద్వాపర యుగము 1000 అండ్ కలియుగంలో 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఆయుష్ అన్నమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ లక్ష్మీ జగదీష్ మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, ఏమి లేదా? సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సక్షణ అంటే మాతాజీ? సక్షణ, ఇది మనం 2-3 సార్లు చెప్పుకున్నాం కదా. క్షణ అంటే క్షణమైన అని అర్థం, కాలము అన్నమాట. సక్షణ అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు మీనింగ్ మనకి? మా సమయమును, సమయం అన్నమాట. ఓకే, మంచి సమయము. క్షణము అంటే సమయాన్ని ఉద్దేశించి మాట్లాడతాం కదా. సో సక్షణ అంటే
మా సమయం అంతా కూడా మేము కేటాయిస్తాము, మాకు భాగవతం చెప్పండి అని ఋషులందరూ కూడా అడుగుతున్నారు అనమాట. మంచి క్వశ్చన్ అడిగారు. సక్షణ నేను కూడా నాకు అర్థం కాలేదు, తర్వాత క్షణము అని నాకు బ్రెయిన్లో వెలిగిన తర్వాత మీనింగ్ చూస్తే ఇక్కడ సమయం అని ఉంది, ఆ సమయము అని అర్థం. సో కలిమాగతమ యజ్ఞాయ క్షేత్రస్మిన్ వైష్ణవే వయం ఆసీన దీర్ఘ హరే హే. జై శ్రీ మాతాజీ విన్నారా? హరే కృష్ణ మాతాజీ. కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేస్మిన్ వైష్ణవే వయం ఆసీన దీర్ఘ సత్రేణ కథాయాం సక్షణ హరే హై. అది కలియుగము ఆరంభమైందని ఎరిగి ఉన్నందున శ్రీకృష్ణ భగవాను దివ్య లీల కథలను దీర్ఘకాలము శ్రవణం చేయు ఉద్దేశంతో మేము ఈ పవిత్ర స్థలమందు సమకూడితిమి. అట్టి శ్రవణము ద్వారానే మేము యజ్ఞము చేయ సంకల్పించితిమి. అది మనం చదువుతున్నది. ఓకే, ఎంత దీర్ఘకాలం శ్రవణం చేస్తే అంత మంచిది చెప్తుంది. కలియుగ వాసులకి ద ఈజియెస్ట్ వే టు బికమ్ అ డివోటీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.